యాజమాన్యాన్ని కూడా వారు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసే వాలంటరీగా పెట్టే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు కార్మికులకు సంబంధించి వారి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆ కార్మిక కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఒక కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారు, ఒక రెండు సూచనలు ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని. ఇప్పటికే కొన్ని పాత జిల్లా కేంద్రాల్లో, ఎగ్జాంపుల్ నల్గొండలో SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద సెంటర్ను ఓపెన్ చేసి అటువంటి వాటిని వాడుకునేదానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూడండి. తర్వాత IT పార్క్స్ బిల్డింగ్స్ కూడా కట్టారు, కానీ దాంట్లో 10% యూసేజ్ కూడా లేదు చాలా దగ్గర. వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 4707 చెప్పండి. చైర్మన్ సార్, మీరు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఇంతకుముందే ప్రస్తావన చేశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నైపుణ్యాన్ని పెంచాలని స్కిల్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చెప్పి హబ్ అండ్ స్పాక్స్ మోడల్ తీసుకున్న తరుణంలో నల్గొండలో SBI ఉండొచ్చు, ఇతర జిల్లాలో ఇట్లాంటి వ్యవస్థలు ఉండొచ్చు. వాటి అన్నింటిని కూడా తప్పకుండా చూస్తాం అధ్యక్ష. వాటికి అనుబంధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అనుబంధం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. IT పార్క్ సంబంధించి అధ్యక్ష, ఉదాహరణకి సరే ఇంతపూర్వకం చెప్పాం, పాలసీ పెరాలసిస్, పాలసీ కంటిన్యూయేషన్ మా ప్రభుత్వం ఆలోచన. సో IT పార్క్స్కు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్లో అతి తొందరలో మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. సిద్దిపేటలో ఉంది. ఈరోజు ఖమ్మం చాలా సక్సెస్ఫుల్గా IT పార్క్ నడుస్తూ ఉంది. సో యాంకర్ ప్రతి సందర్భంలో ఒక యాంకర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు IT పార్క్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సరే ఆనాడు IT పార్క్స్ క్రియేట్ చేశారు, కానీ మిగతా వారు రావాలంటే ఈరోజు అధ్యక్ష మరి ITకి సంబంధించి ఇక్కడ కేంద్రీకరించి ఉన్నప్పుడు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇతర దేశాల్లో ఇక్కడ ఉంటున్న వారు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు IT సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, కానీ తిరిగి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంది కనుక వారికి వచ్చి ఇక్కడికి పెడతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష, వరంగల్కు సంబంధించి 2 సంస్థలు, ఆ సంస్థలు మరి మొదలుపెట్టుకొని వరంగల్లో మొదలుపెట్టుకున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆయన ట్రైనింగ్ ఇప్పించినట్టయితే ట్రైనింగ్ కాగానే అందరూ కూడా వచ్చి హైదరాబాద్లో వారికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి కనుక, సార్ నాది IT కంపెనీ పెట్టుకొని ఇక్కడ నేను ఏదో సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచన చేస్తే అందరు నా దగ్గర ట్రైనింగ్ పొంది హైదరాబాద్ దగ్గరలో ఉందని ఆ ట్రైనింగ్ పొందిన తర్వాతనే వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. దాని విధంగా ఏ విధంగా పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. వారికి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ సంకల్పన చేయాలి. ఇంజనీర్స్ అనేవారు ప్రతి గ్రామంలో ఉన్నారు, అక్కడే ప్రోత్సాహం చేయాలనే సంకల్పనతో ప్రత్యేకమైన ప్రస్తావనతో ఈ IT పార్క్కి సంబంధించి నిజంగానే వారు చెప్పినట్టు 10% to 20% to 30% ఈరోజు వారు పూర్తి స్థాయిలో ఫంక్షన్గా నడిపిస్తూ ఉన్నారు. మిగతావి కూడా రావాలనే సంకల్పంతో పోతాం. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త విప్లవం ఈరోజు AIకి సంబంధించి అందరికీ కూడా తెలుసు. దానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో తప్పకుండా మేము పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని చైర్మన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. Question number 4707 postponed on the request of the member. Question number 4684 Malka Kumaraya garu. I put the question, Adhyaksha. Honorable Minister. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండో ప్రశ్నకు ప్రమోషన్ సంబంధించిన ఫైల్ గవర్నమెంట్ ప్రాసెస్లో ఉన్నదండి. మూడో ప్రశ్న ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ సాంఘిక సంక్షేమ DA బకాయిలకు సంబంధించినటువంటి దశల వారీగా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నాం అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మన గురుకులాలు SC సంబంధించిన హాస్టల్స్, తర్వాత మిగతా హాస్టల్స్ కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు రాష్ట్రంలో 239 పాఠశాలలు ఉన్నాయి, తర్వాత 30 మహిళా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 269 సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 1.7 lakhs SC స్టూడెంట్స్ చదువుతున్నారు.
అయితే విద్యార్థుల కొరకు 6,000 మంది టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఉపాధ్యాయులకు సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ 317 జీవో పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో చాలామంది టీచర్స్ ఒక 25 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ డైలీ ప్రయాణం చేసి వాళ్ళు క్లాసులు చెప్పాలి అధ్యక్ష. టీచర్లు ఎక్కడైతే పాఠాలు చెప్పడానికి పొద్దున వచ్చి క్లాసులు చెప్పడానికి తయారై ఉండాలి, దాని కొరకు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఒక 150 కిలోమీటర్లు 125 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉన్నది అధ్యక్ష. దాన్ని రెక్టిఫై చేయడానికి మన ప్రజెంట్ గవర్నమెంట్ 190 జీవో తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ జీవో ప్రకారం అన్ని స్కూల్స్లలో అప్లికేషన్ కాల్ఫర్ చేశారు, కొంతవరకు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, ఈ గురుకులాలు ఎస్సీ గురుకులాలలో ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. దాంతో టీచర్స్ ఆ సేమ్ మళ్ళీ 150 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ఇప్పటికి ప్రయాణం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. తర్వాత ఈ ఇమీడియట్గా ఈ 190 జీవోను అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నది అధ్యక్ష. దాంతో ఈ ట్రావెల్ డిస్టెన్స్ తగ్గి వాళ్ళకు రోజు పెట్రోలు కార్లలో పోవడము, వాళ్ళ టైం మ్యాన్ పవర్ అంతా టీచర్లది రోడ్ల మీద వేస్ట్ అవుతుంది అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. స్పెషల్గా ఈ ఎస్సీ స్కూల్స్లో గురుకులాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలి అధ్యక్ష. తర్వాత ఈ ఇన్ఛార్జి వ్యవస్థ ఉంది అధ్యక్ష. ఇప్పుడు చాలా మోడల్ స్కూల్స్లో కానీ ఎస్ఓలు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఏమవుతుంది, ఎవ్రీ 6 monthsకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అకాడమిక్ ఇయర్ రాగానే వాళ్ళకు టీచర్స్ని కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ మనం తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తే ఆ 1 year డిస్టర్బ్ లేకుంటే కంటిన్యూ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. దాని కొరకు ఇప్పుడు ఇన్ఛార్జీలు అంతా వేరే ఆఫీసర్స్ రావడం, వాళ్ళు 6 monthsకు 3 monthsకు చేంజ్ కావడం, దాంతో ఏమవుతుందంటే కంటిన్యూటీ ఉండట్లేదు. దాంతో అడ్మినిస్ట్రేషను చాలా కొలాప్స్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ మెస్ ఛార్జెస్ మనం మెస్ బిల్స్ పే చేస్తున్నాం అధ్యక్ష, టైంలో పే చేయ వరకు చేయట్లేదు. దాంతో వాళ్ళు కాంట్రాక్టర్లు కరైన క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు. నేను చాలా స్కూల్స్ విజిట్ చేసాను, చాలామంది ఈ మధ్యలో ఫుడ్ పాయిజనింగ్ కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు కూడా. కాబట్టి నా రిక్వెస్ట్, వాట్ ఎవర్ ఫుడ్ మనం ఏదైతే ఇస్తున్నామో దాని క్వాలిటీగా టైంలో ఇచ్చి దానికి అడ్మినిస్ట్రేషన్ బాగుంటే అధ్యక్ష. దీనికి ఒక క్వాలిటీ ఆఫీసర్ను అపాయింట్ చేసి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మనకు రిపోర్ట్స్ ఇస్తుంటే కంటిన్యూటీ ఉంటుంది అధ్యక్ష. దాంతో పిల్లలు చాలామంది ఇలా ఆర్ఫన్ పిల్లలు, తర్వాత మొత్తం సొసైటీలో బీద పిల్లలే చదువుతుంది కాబట్టి వాళ్ళకి మనం టైమ్లీ ఫుడ్. ఒక మంచి విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుడ్ ఛార్జెస్ పెంచారు, తర్వాత మన ఐటమ్స్ కూడా పెంచారు. బట్ ఆ ఐటమ్స్ ఫుడ్ క్వాలిటీ సరిగా ఇంప్లిమెంట్ కావట్లేదు అధ్యక్ష. ఆ క్వాలిటీ కంటిన్యూగా ఇంప్లిమెంట్ కావడానికి ఒక వ్యవస్థని కానీ ఒక రివ్యూ మెకానిజం ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఈ సభలో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉన్నారు కాబట్టి, సారే దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి కొంచెం దాని కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష. అది ఎడ్యుకేషన్ ఒక ప్రయారిటీగా ఈ గవర్నమెంట్ టేకప్ చేసింది, కానీ కాకపోతే దాన్ని ప్రాపర్ ఉద్దేశం ఏదైతే మన ఐడియాస్ ఉన్నాయో ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇమీడియట్గా కొంచెం క్వాలిటీ కంట్రోల్ కానీ లేకుంటే కొంతమంది ఆఫీసర్స్ను ఆడిట్ సైడ్ పెట్టి ఇన్స్పెక్షన్స్ చేయించి సడన్గా. ఇప్పుడు చాలా డిఓస్ ఏమున్నాయి అధ్యక్ష, ఇప్పుడు 33 districtsలో ఒక 5 డిఓలు ఉన్నారు అధ్యక్ష. మిగతా అన్నీ కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. అందులో అడిషనల్ కలెక్టర్స్ కానీ లేకుంటే జాయింట్ కలెక్టర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా మారుతూ ఉన్నారు అధ్యక్ష. దాంతో కంటిన్యూటీ లేక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రాపర్గా టీచర్స్ ట్రాన్స్ఫర్సు, అడ్మిషన్ ప్రాసెస్, తర్వాత ఈ ఆఫీసర్స్ను కూడా ఒక 1 year ఉండేటట్టుగా స్పెషల్గా ఎడ్యుకేషన్ చూసే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 1 year ఉండాలని కోరుతున్నాం అధ్యక్ష. తర్వాత చాలా ప్లేసెస్లో అధ్యక్ష ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్న దగ్గర టీచర్స్ లేరు, మన స్టూడెంట్స్ ఉన్న దగ్గర టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర స్టూడెంట్స్ లేరు. ఆ విధంగా రేషనల్ చేయాలి. మ్యాన్ పవర్ టీచర్ చాలా వేస్ట్ అవుతుంది. దే ఆర్ పేయింగ్ సో మచ్ శాలరీ టు ది టీచర్స్, బట్ అది వాళ్ళను ఎఫెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. దాని కొరకు కొంచెం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం ఈ ఇన్స్పెక్షన్స్, తర్వాత వాట్ ఎవర్ మనం
డబ్బులు శాంక్షన్ చేస్తామో దాన్ని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ రీచింగ్ టు ది బాటమ్ లైన్ అంటే కరెక్ట్గా కావడం ఇంపార్టెంట్ అధ్యక్ష. దానిలో ఈ మెడికల్ ఫెసిలిటీస్ కానీ తర్వాత ఫుడ్ ఛార్జెస్ కానీ ఫుడ్ క్వాలిటీ కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చెప్తాను. లక్ష్మణ్ మంత్రి గారు. అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యులు చెప్పిన విధంగా మెస్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇప్పుడు ఏదైతే March 31 వరకు మొత్తం ఎంటైర్ ఎస్సీ గురుకులకు సంబంధించినటువంటి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. వారు నిన్నటి ఈ మధ్యకాలంలో వారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి అధ్యక్ష. నేను ఏదైతే ఎంటైర్ సోషల్ గురుకులకు సంబంధించిన విషయంలో పట ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా సుమారు 200% మెస్ బిల్ పెంచడం జరిగింది అధ్యక్ష. దానికి మెనూ కూడా ఇవ్వడం అధ్యక్ష. మండే రోజు ఏ ఒక్క మెనూ పెడుతున్నాం, ట్యూస్డే ఏ మెనూ పెడుతున్నాం అనేది గురుకులాలకు సంబంధించిన పిల్లలకు మంచి ఆహారం ఉండాలి, అన్ని విధాలా కూడా పిల్లలకు గొప్పగా ఉండాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో పట్ల కాస్మెటిక్స్ సంబంధించిన విషయంలో కానీ మెస్ ఛార్జెస్ విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో ద్వారా అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖులకు వచ్చే విధంగా రేపు March 31 వరకు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగిందని అధ్యక్ష మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా గురుకులకు సంబంధించిన విషయంలో పట్ల మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో డిస్టిక్ అధికారులు ప్రతి వారు కూడా ఆ నియోజకవర్గంలో పట్ల గవర్నమెంట్కు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాస్కు విజిట్ చేయాలి. ఒక నైట్ అవుట్ అక్కడ పడుకోవాలి, పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలి, వాళ్ళకున్న మెనూ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి, ఫ్యాకల్టీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ఈరోజు మా శాఖ ద్వారా మన సొసైటీకి సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత కూడా వచ్చిందనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నాం. మరి ఎడ్యుకేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల శాఖ వారి దగ్గర ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు మొన్న బడ్జెట్కి సంబంధించిన దాంట్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పట్ల అన్ని గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో రావాలి, వారికి టిఫిన్ కానీ లంచ్ కానీ ఉండాలనే విషయంతో గొప్పగా మరి బడ్జెట్లో ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి గౌరవ సభ్యులకు మనవి చేసుకుంటున్నాం. గురుకులకు సంబంధించిన విషయంలో పట్ల అతి త్వరలో గవర్నమెంట్ బాడీ మీటింగ్ ద్వారా ఇక ప్రత్యేకమైనటువంటి ఒక ఏ విధంగా గురుకులాలను స్ట్రెంథెన్ చేయాలనే విషయంలో పట్ల ముందుకెళ్తా అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల